అడవిలో శాపంతో జీవిస్తున్న ఒక రాజు. భార్యను కామంతో చేరిన క్షణమే మరణం. ఆ శాపం ప్రతిరోజూ పాండోహృదయంలో మార్మోగేది. కాని ఒక ప్రశ్న, ఆ శాపం నిజంగా నెరవేరిన రోజు ఎలా వచ్చింది? పాండురాజు పరాక్రమమైన యోధుడు, కాని ఆ శాపం ముందు అతను బలహీనుడు. ఏళ్ల తరబడి తన కోరికలను అదుపులో పెట్టుకున్నాడు. భార్యలను ప్రేమించాడు, కాని శాపాన్ని అతిక్రమించలేదు. ఒకరోజు వసంతం అడవిని తాకింది. పూలు విరిశాయి. ప్రకృతి కొత్త జీవితంతో మెరిసింది. ఆ క్షణంలో మాద్రిని చూసినప్పుడు పాండుహృదయం కంపించింది. శాపం తెలుసు, ఫలితం తెలుసు. అయినా ఒక బలహీన క్షణం తనను తాను జయించలేకపోయాడు. మహారాజా, శాపం గుర్తుంచుకోండి. మాద్రిస్వరం వణికింది. కాని విధి హెచ్చరికలు వినదు. పాండు ఆమెను తాకిన క్షణమే శాపం మేల్కొంది. రాజు పాండు నేలపై కూలిపోయాడు. వసంతగాలి అతని చివరి శ్వాసను తీసుకెళ్ళింది. వార్త విన్న క్షణంలో కుంతి అక్కడికి చేరుకుంది. భర్త నిశ్చలంగా పడి ఉండటం చూసి ఆమె హృదయం గడ్డకట్టింది. మాద్రి కన్నీళ్లతో నిలిచింది. గాల్లో ఒక ప్రశ్న తేలింది. ఇప్పుడు సహగమనమవేది ఎవరు? కుంతి ముందుకు వచ్చింది. నేను పెద్దదాన్ని, అతని మొదటి భార్యను. అందుకే నేనే సహగమనమవుతాను. మాద్రి తలెత్తి చూసింది. అక్కా, భర్తను కాపాడలేని నేను ఈ పిల్లలను ఎలా కాపాడగలను? అతను నా ఒడిలో ప్రాణం విడిచాడు. ఈ బాధ నాది. ఈ ఐదుగురికి నిజమైన తల్లి నువ్వే. ఐదుగురు చిన్నారులు భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. చివరకు రాజు పాండుచితిపై మాద్రి తన ప్రాణమర్పించింది. ఐదుగురు చిన్నారులతో ఒంటరిగా అడవిలో ఉండటం సరికాదని కుంతి గ్రహించింది. వారిని రక్షించాలంటే రాజవంశం ఆధారం అవసరం. కన్నీళ్లు ఆరబెట్టుకుని కుమారులతో కలిసి హస్తినాపురం చేరుకుంది. భీష్ముని ముందు వంగి నమస్కరించింది. మహారాజు పాండు ఇక లేరు. ఆ ఒక్క మాటతో సభ నిశ్శబ్దమైంది. ధృతరాష్ట్రుడు తలవంచాడు. కురువంశం మరో దెబ్బతిన్నది. అడవిలో ముగిసింది ఒక రాజు జీవితం. కాని హస్తినాపురపు గోడల మధ్య విధి నిశ్శబ్దంగా తన ఆట ప్రారంభించింది. ఆ ఐదుగురు చిన్నారుల అడుగులు ఒకరోజు భారతాన్ని కంపింపజేయబోతున్నాయి. కాని హస్తినాపురంలో వారికి ఎదురుచూస్తున్నది సాధారణ జీవితం కాదు. అక్కడ అప్పటికే పెరుగుతున్నారు కౌరవులు. పాండవుల బాల్యం ఎలా మారింది? తరువాతి భాగంలో